హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం 2022 ఆగస్టు 18వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఘన వ్యర్థాల నిర్వహణకి సంబంధించి. ప్రస్తుతం పాపులేషన్ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటే అంటే అర్బనైజేషన్ అనేది పెరుగుతోంది. దాంతో ఇండియన్ సిటీస్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేటటువంటిది కూడా ఎక్కువ జనరేట్ అవుతోంది. మనం చూస్తే చాలా డెవలపింగ్ కంట్రీస్లో మన ఇండియాలో కూడా మనం చూస్తే వేస్ట్ కలెక్షన్ అలాగే ఆ మెటీరియల్ రీసైక్లింగ్ యాక్టివిటీస్ అన్నటువంటివి చాలా వరకు ఇన్ఫార్మల్ వేస్ట్ సెక్టార్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. అంటే ఫార్మల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటటువంటిది సిటీస్లో చాలా తక్కువగా ఉంది. దానికి కారణం ఇన్సఫిషియంట్ ఫండ్స్ సరిగ్గా లేకపోవటం, సెక్టారల్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకపోవటం, అలాగే సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి సరిగ్గా వాళ్ళకి తెలియకపోవటం. వీటన్నింటి వల్ల కూడా ఈ ఇన్ఫార్మల్ వేస్ట్ సెక్టారే ఈ వేస్ట్ కలెక్షన్లోను మెటీరియల్ రీసైక్లింగ్ యాక్టివిటీస్లోనూ ఎక్కువగా పర్ఫామ్ చేస్తుంది. అయితే ఇన్ఫార్మల్ వేస్ట్ సెక్టార్స్ అంటే ఇండివిజువల్స్ కావచ్చు, అసోసియేషన్స్ కావచ్చు, వేస్ట్ ట్రేడర్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ రీసైక్లబుల్ మెటీరియల్స్ని పర్చేస్ చేయటం, వాటిని సార్ట్అవుట్ చేయటం, సేల్ చేయటం అలాంటివి చేసేటటువంటి వాళ్ళని ఇన్ఫార్మల్ వేస్ట్ కలెక్టర్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. అయితే దీనివల్ల మనకి ఛాలెంజెస్ ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి ఇదేమో లీస్ట్ రివార్డింగ్ జాబ్. ఇన్ఫార్మల్ సెక్టార్ అఫీషియల్గా అప్రూవల్ అనేది లేదు, అఫీషియల్గా రికగ్నైజ్ చేయబడలేదు. సో అది పక్కన పెడితే వేస్ట్ రీసైక్లింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో సిటీస్లో అంటే ఆ వేస్ట్ని కలెక్ట్ చేసుకోవటం, సార్టింగ్ చేయటం, ప్రాసెసింగ్ చేయటం, స్టోరింగ్ చేయటం, వేస్ట్ మెటీరియల్స్ని ట్రేడింగ్ చేయటం, వీటన్నింటిలో పొటెన్షియల్ కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది ఈ ఇన్ఫార్మల్ సెక్టార్కే ఉంది. అలాగే మనం చూస్తే రెండవది హెల్త్ ఇష్యూస్ అనేవి మనకి వస్తున్నాయి. ఇన్ఫార్మల్ సెక్టార్స్ దగ్గరగా మనం చూస్తే ఈ డంప్ సైట్స్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి అన్హెల్తీ కండిషన్స్ అనేవి ఉంటాయి, హైజీన్ అనేటటువంటిది సరిగ్గా ఉండదు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ పబ్లిక్ టాయిలెట్ ఫెసిలిటీ కానీ ఉండదు. అలాగే వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే గ్లోవ్స్ కానీ, గమ్ బూట్స్ కానీ, అప్రాన్స్ కానీ ఇలాంటివేవి వాళ్ళకి ఉండవు. అంతేకాకుండా వాళ్ళకి ఇలా లివింగ్ కండిషన్స్ అనేవి అంటే వర్కింగ్ కండిషన్స్ అనేవి సరిగ్గా లేకపోవటం, మాల్ న్యూట్రిషన్, అనీమియా, ట్యూబర్క్యులోసిస్ ఇవన్నీ కూడా వాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఈ సోషల్ ట్రీట్మెంట్ అన్నటువంటిది కూడా. సోషల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇలా చెత్త ఏరుకోవటం, అలాగే ఈ మెటీరియల్స్ వీటిని పాత సామాన్లు అమ్ముకోవటం, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనకి సొసైటీలో డర్టీ అనేసి చూస్తూ ఉంటారు. అన్వాంటెడ్ ఎలిమెంట్స్గా వీళ్ళని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకు వేజెస్ అనేవి తక్కువగా ఉంటాయి, లివింగ్ కండిషన్స్ అనేవి సరిగ్గా ఉండవు. చైల్డ్ లేబర్ మనం చూస్తే ఈ రంగంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. వేస్ట్ పిక్కర్స్కి ఎలాంటి లేబర్ లెజిస్లేషన్ అనేటటువంటిది వాళ్ళకు లేదు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేది ఉండదు, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉండదు. అయితే ఈ సాలిడ్ వేస్ట్లోకి వచ్చేసరికి అది డొమెస్టిక్ వేస్ట్ కావచ్చు, శానిటరీ వేస్ట్ కావచ్చు, కమర్షియల్ వేస్ట్ కావచ్చు, అలాగే ఇన్స్టిట్యూషనల్ వేస్ట్ కావచ్చు, క్యాటరింగ్ అనేటటువంటిది ఒకటి, అలాగే మార్కెట్ వేస్ట్ కావచ్చు, ఇంకా స్ట్రీట్ స్వీపింగ్స్ అనేది ఏదైతే చేస్తారో దానివల్ల వచ్చే వేస్ట్ కావచ్చు, అలాగే కొన్ని సర్ఫేస్ డ్రైన్స్లో నుంచి ఏవైతే సిల్ట్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తూ ఉంటారో అది కావచ్చు, హార్టికల్చర్, అగ్రికల్చర్ వేస్ట్ కావచ్చు, అలాగే బయోమెడికల్ వేస్ట్ ఏదైతే ట్రీట్ చేసి ఉంటారో. అయితే ఇందులో నుంచి ఇండస్ట్రియల్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్, ఈ వేస్ట్, బ్యాటరీ వేస్ట్, రేడియో యాక్టివ్ వేస్ట్ ఇవి ఎక్స్క్లూడ్ చేసి మిగిలినటువంటి బయోమెడికల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ట్రీట్ చేసినటువంటిది దాన్ని ఈ సాలిడ్ వేస్ట్ కిందికి మనము కన్సిడర్ చేస్తాము. అయితే మన భారతదేశంలోకి వచ్చేసరికి ఇప్పటికే మన దగ్గర దాదాపు 62 మిలియన్ టన్నుల వేస్ట్ అనేటటువంటిది ప్రతి సంవత్సరం జనరేట్ అవుతోంది. అందులో 5.6 మిలియన్ ప్లాస్టిక్ వేస్ట్ ఉంది, 0.17 మిలియన్ బయోమెడికల్ వేస్ట్ అనేది ఉంది. అంతేకాకుండా అర్బన్ ఇండియా ఒక్కటే దాదాపు రోజుకి 0.15 మిలియన్ టన్నుల సాలిడ్ వేస్ట్ని జనరేట్ చేస్తోంది. అయితే ఇలా వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోవటానికి మన దగ్గర ఉన్నటువంటి ఆ ఛాలెంజెస్ ఏంటి, మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేవి సరిగ్గా లేకపోవటం, రెండవది వచ్చేసరికి అంటే
దానివల్ల ఏమవుతుంది, ఫినాన్షియల్ రిసోర్సెస్ లేకపోతే ఇటు మున్సిపల్ కార్పొరేషన్స్లో కానీ అర్బన్ లోకల్ బాడీస్లో కానీ వీటిలో ఈ ఫినాన్స్ అనేది లేకపోతే ఈ వేస్ట్ కలెక్షన్ అనేది సరిగ్గా జరగదు. వీటి యొక్క ట్రాన్స్పోర్టేషన్, ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా చేయటం కష్టం. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, అలాగే కంపోస్టింగ్ ఇవి ఎకనామిక్గా ఇండియన్ ఫార్మర్స్కి అట్రాక్టివ్గా ఎక్కువగా లేవు. దాంతో ఏమవుతుంది, కెమికల్ పెస్టిసైడ్స్ని ఎక్కువగా సబ్సిడైజ్ చేస్తూ ఉండటం వల్ల కూడా ఈ కెమికల్ పెస్టిసైడ్స్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేటటువంటిది ఎక్కువగా జనరేట్ అవుతుంది. అలాగే అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. కన్జ్యూమ్ అనేటటువంటిది అంటే కన్జ్యూమరిజం అంటాము, అది హైపర్గా ఉంది. హైపర్ కన్జ్యూమరిజం అని కూడా పిలుస్తూ ఉంటాము. దానివల్ల ఎక్కువ వేస్ట్ జనరేషన్ అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇలాంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అన్నటువంటి తీసుకురావటం జరిగింది. దీని కింద వేస్ట్ జనరేటర్స్, మనకి జనరేటర్స్ అనేసి పెడతామన్నమాట. 3 స్ట్రీమ్స్లో పెడతాము. అవేంటంటే వెట్ అనేసి అంటే బయోడిగ్రేడబుల్, డ్రై అంటే ప్లాస్టిక్, పేపర్, మెటల్, వుడ్ ఇలాంటివి. 3వ కేటగిరీ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ అంటే డైపర్స్, నాప్కిన్స్, అలాగే క్లీనింగ్ ఏజెంట్స్ ఏవైనా ఎంటీగా ఉన్నవి అవి, మస్కిటో రిపెల్లెంట్స్ ఇలాంటివన్నీ అనమాట. ఈ కాన్సెప్ట్ని మనము స్వచ్ఛ భారత్ అన్నటువంటి దాని కింద ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది. అలాగే మనం చూస్తే వేస్ట్ టు వెల్త్ పోర్టల్ అనేసి, నేషనల్ వాటర్ మిషన్, వేస్ట్ టు ఎనర్జీ, ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇవన్నీ కూడా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి తీసుకొచ్చినవే. క్వశ్చన్ చూడండి, సిడ్బీ వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ని 2022 ఫిబ్రవరిలో ఎక్కడ ప్రారంభించింది? ఎక్కడ? వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యువాన్ వాంగ్ 5 అనేటటువంటి నిఘా నౌకకి సంబంధించి. ఏ దేశానికి చెందినటువంటి నిఘా నౌక ఇది? చైనాకి సంబంధించింది. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంది? శ్రీలంకలో ఉంది. శ్రీలంకలో ఎందుకుంది? శ్రీలంకలో ఉన్నటువంటి హంబన్టోటా పోర్ట్ ఏదైతే ఉందో, సీ పోర్ట్, ఇది చైనా ఆధీనంలో ఉంది. ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు ఇది చైనా ఆధీనంలో లీజుకి ఇవ్వబడింది. దాంతో ఈ హంబన్టోటా సీ పోర్ట్కి చైనా తన యొక్క నిఘా నౌక అయినటువంటి యువాన్ వాంగ్ని పంపించింది. అయితే దానివల్ల మన భారతదేశానికి ఏంటి నష్టం అంటే, ఇది ఒక నిఘా నౌక. ఇది దాదాపు 750 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్ని తనకి సంబంధించి ఆ పరిధిలో ఉన్నటువంటి ఉపగ్రహాలు కానీ, క్షిపణులు కానీ, అలాగే ఏవైనా కానీ వీటన్నింటినీ ట్రాక్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ నిఘా నౌకకి ఉంది. అంటే 750 కిలోమీటర్లు అంటే మన దక్షిణ భారతదేశంలోని చాలా రాష్ట్రాలు దీని పరిధిలోకి వస్తాయి. అలా మన దక్షిణ భారతదేశంలోని కీలకమైనటువంటి ఓడరేవులు, అణు పరిశోధనా కేంద్రాలు, నౌకాదళ స్థావరాలు ఇవన్నీ కూడా ఇప్పుడు దీని పరిధిలోకి వచ్చినట్టే. అయితే మేము నిఘాకేం పాల్పడటం లేదు అన్నట్టుగా చైనా చెప్తూ ఉన్నా కూడా మన భారతదేశానికి కొన్ని భయాందోళనలు అనేవి ఉన్నాయి. అంటే ఈ యువాన్ వాంగ్ 5 రాకని సాధారణీకరించేందుకు చైనా అనేటటువంటిది చెప్తూ ఉన్నా కూడా మనకి దీని నుంచి నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అనేటటువంటిది ఉంటుంది అన్నట్టుగా మన భారతదేశ ఆందోళన. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యువాన్ వాంగ్ 5 నిఘా నౌక ఎన్ని కిలోమీటర్ల పరిధిలోని ఉపగ్రహాలు, ఖండాంతర క్షిపణుల్ని ట్రాక్ చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంది? ఎన్ని కిలోమీటర్లు? 750 కిలోమీటర్లు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉపాధి కల్పనకి సంబంధించి. రీసెంట్గా ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ జనాభా దినోత్సవం లేదా వరల్డ్ పాపులేషన్ డేని జూలై 11వ తేదీని మనం వరల్డ్ పాపులేషన్ డేగా జరుపుకుంటూ ఉంటాము, అవునా? సో ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఒక నివేదికని విడుదల చేయటం జరిగింది. దాని ప్రకారం చూస్తే 2023వ సంవత్సరం నవంబర్ నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకి చేరుకుంటుంది అనేసి చెప్పటం జరిగింది. ప్రస్తుతం జనాభా పరంగా తొలి స్థానంలో ఉన్నటువంటి చైనాని మరొక సంవత్సరంలో భారత్ అధిగమించే అవకాశం ఉంది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. అయితే పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలని కల్పించటంలో మన ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. అయితే అభివృద్ధి చెందినటువంటి దేశాలైనటువంటి జపాన్, జర్మనీ, ఇటలీ వీటిలో వృద్ధుల సంఖ్య అనేటటువంటిది పెరుగుతోంది. కానీ భారతదేశంలో మాత్రం యువ జనాభా పెద్ద సంఖ్యలో ఉంది. వాళ్ళందరికీ సరైనటువంటి ఉపాధి అవకాశాలని కల్పించటం ద్వారా మన ఇండియాని మరింత అభివృద్ధి చేసుకోవటానికి మనకి వీలు అనేటటువంటిది అవుతుంది. మనకి 2047వ సంవత్సరం నాటికి
అంటే మనం స్వతంత్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకునేటటువంటి సంవత్సరానికి మనము అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ మొన్న ఆగస్టు 15 రోజున చెప్పారు. అవునా, మనం ఈ లక్ష్యాన్ని పెట్టుకుందాం, దీన్ని సాధించడానికి ఇదిగోండి 5 సూత్రాలు, ఇవి అవసరం అన్నట్టుగా చెప్పటం జరిగిందా? అలా మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే మన యువతకి ఉద్యోగ అవకాశాలని కల్పించాలి. దానివల్ల ఏమవుతుంది, మనకి మనీ అనేది వచ్చినప్పుడు మార్కెట్లోకి మనీ అనేటటువంటిది ఎక్కువగా వెళ్తుంది. మార్కెట్లోకి మనీ ఎక్కువగా ఉన్నప్పుడు అది ఇన్వెస్ట్మెంట్స్లోను వివిధ రకాల దాంట్లో, అంటే మనకి అటు హెల్త్కి అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానివ్వండి, పేదరిక నిర్మూలనక, వీటన్నిటికీ కూడా ప్రభుత్వం మనీ వెచ్చించగలిగేటటువంటి సామర్థ్యం ప్రభుత్వానికి వస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, పేదరికం అనేది తగ్గుతుంది. మనకున్నటువంటి ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి నుంచి మనం ఓవర్కమ్ చేయగలిగినటువంటి అవకాశం అనేది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2008వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బాగమతి నదిలో ఉన్నటువంటి పొల్యూషన్కి సంబంధించి. మనం చూస్తే నేపాలీల యొక్క వ్యవసాయం జీవనంతో గత శతాబ్దాలుగా ముడిపడినటువంటి నది బాగమతి నది. అయితే ఇది తీవ్రమైనటువంటి కాలుష్యం, దుర్గంధం అనేటటువంటిది ఇప్పుడు చోటు చేసుకుంటోంది. మనకి హిమాలయాల్లో ప్రారంభమయ్యేటటువంటి ఈ నీటికి ఆత్మల్ని శుద్ధి చేసేటటువంటి శక్తి ఉంది అన్నట్టుగా నమ్ముతారు. దాంతో నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మండుకు వచ్చేసరికి అందులో మురుగు, చెత్త, రసాయన వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, అలాగే కాలిన దేహాలు ఇవన్నీ కూడా అందులో ఉండిపోతూ ఉన్నాయి. మనకి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయినటువంటి పశుపతినాథ్ అలాగే హిందూ ఆలయాల చుట్టూ ఇవి ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే మనం చూస్తే ఈ ఆలయం సమీపాన, ఈ పశుపతినాథ్ ఆలయం సమీపాన రాతి మెట్టు మీద చనిపోయిన వాళ్ళ పాదాల్ని మొహాల్ని బాగమతి జలాలతో కడిగితే వాళ్ళ ఆత్మలు శుద్ధవుతాయి అనేసి చెప్తుంటారు. కానీ ఇప్పుడు మృతదేహాలను అక్కడికి తీసుకొచ్చినా కూడా ఆ నదీ జలాలకు బదులుగా అక్కడి దుకాణాల్లో విక్రయించే సీసా నీళ్లతోనే శుద్ధి ప్రక్రియ అనేది చేపడుతూ ఉన్నారు. అలా ఈ కాఠ్మండ్లో ఉన్నటువంటి ఈ బాగమతి తీరం నుంచి చెత్తను తొలగించేందుకు ప్రభుత్వంతో పాటు వాలంటీర్లు కూడా దాదాపు 7 ఏళ్లుగా కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ 80% చెత్తని బయటికి తీశాము, అందులో మృతదేహాల అవశేషాలు కూడా ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కాఠ్మండ్ లోయకి ఉత్తరాన 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బగ్ద్వార్ గ్రామానికి సమీపంలో శివపురి కొండల్లో ఉద్భవించిన నది ఏది? ఏ నది? బాగమతి నది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికా ప్రభుత్వం చారిత్రాత్మకమైనటువంటి క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ కేర్ బిల్లును తీసుకురావటం జరిగింది. దీనికి ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆమోద ముద్ర వేయటంతో అది చట్టరూపం దాల్చింది. మనకి దీని ద్వారా సౌర, పవన విద్యుత్ లాంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకి పన్ను రాయితీల్ని ఇవ్వటంతో పాటుగా రానున్నటువంటి 10 ఏళ్లలో వాతావరణ మార్పుల నిరోధానికి $37,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలి అన్నట్టుగా ఈ బిల్లు నిర్దేశిస్తోంది. అంతేకాకుండా మెడికేర్ గ్రహీతలు ఎవరైతే ఉంటారో వీళ్ళు జేబు నుంచి మందుల కోసం ఖర్చు చేయాల్సినటువంటి అది, అంటే మనకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది ఏడాదికి $2,000 మించకుండా ఈ చట్టం అనేది చూస్తుంది. ఈ రాయితీ 2025 నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే వచ్చే ఏడాది నుంచి ఎవరైతే మధుమేహులు ఉంటారో వీళ్ళు ఇన్సులిన్ కోసం నెలకి $35కి మించి చెల్లించక్కర్లేదు. కోవిడ్ టైంలో ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపుకి 1.3 కోట్ల మందికి ఇచ్చినటువంటి సబ్సిడీల్ని మరొక 3 ఏళ్ల పాటు కొనసాగించటం జరుగుతుంది. దానికోసం ఈ బిల్లు $6,400 కోట్ల కేటాయించింది. అలాగే సౌర ఫలకాల తయారీ అభివృద్ధికి, కుటుంబాలు ఇంట్లో విద్యుత్ ఆదా చేసుకోవటానికి, అలాగే బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం, పొలాలు, రేవులు, అల్పాదాయ వర్గాల వాడల్లో వాయు నాణ్యత పెంపుకి పన్ను రాయితీలు, రుణాలు, పెట్టుబడులు సమకూర్చాలి అనేసి ఈ బిల్లు నిర్దేశిస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ కేర్ బిల్లుని ఇటీవల ఏ దేశం తీసుకొచ్చింది? ఏ దేశం? అమెరికా. ఇది ఇప్పుడు ప్రెసిడెంట్ జో బైడెన్ సంతకంతో ఈ బిల్లు అనేటటువంటిది చట్టరూపం దాల్చింది. సో క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ కేర్ యాక్ట్ అనేసి పిలుస్తాం ఇప్పుడు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 పరిణామాల కారణంగా దెబ్బతిన్నటువంటి రంగాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవటానికి ప్రవేశపెట్టినటువంటి అత్యవసర రుణ హామీ పథకం ECLGS దీని యొక్క పరిమితిని 4.5 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లకు పెంచాలి అన్నట్టుగా మన ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఇప్పుడు ఆతిథ్యం, పర్యాటకం, ఇతర అనుబంధ రంగాల సంస్థలకి తక్కువ వడ్డీ మీద రుణాల్ని అందించేందుకు కొత్తగా 50,000 కోట్లని ప్రతిపాదించటం జరిగింది. క్వశ్చన్ చూడండి, కోవిడ్ కారణంగా దెబ్బతిన్న రంగాల్ని ఆదుకోవటానికి ప్రవేశపెట్టిన అత్యవసర రుణ హామీ పథకం పరిమితిని కేంద్ర మంత్రిమండలి ఎంతకి పెంచింది? 5 లక్షల కోట్ల రూపాయలకి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బతుకమ్మ పండుగకి సంబంధించి. బతుకమ్మ పండుగని తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ లేదా గౌరీ పండుగ లేదంటే సద్దుల పండుగ అంటాము. ఇది దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. మనకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ రంగురంగుల పూలని త్రికోణాకారంలో పేర్చి అలంకరించినటువంటి బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడటం జరుగుతుంది. అలాగే బొడ్డెమ్మతో మొదలు చేసుకుని ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలాగా 9 రోజుల పాటు బతుకమ్మ అనేటటువంటిది జరుగుతుంది. ఈ బతుకమ్మల్ని బావిలో లేదంటే నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. అయితే మనం చూస్తే ఈ 9 రోజులకి సంబంధించి బతుకమ్మకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే మనకి మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతి యువకులు పాల్గొంటారు. చివరి రోజుని సద్దుల బతుకమ్మ అంటారు. ఈ సద్దుల బతుకమ్మ రోజు మాత్రం నైవేద్యాన్ని కేవలం మహిళలు మాత్రమే తయారు చేస్తారు. అలా మనకి ఎగ్జామ్లో ఈ 9 రోజుల బతుకమ్మకి సంబంధించి ఆ 9 రోజులకి ఈ రోజును 5వ రోజుని ఏమని పిలుస్తారు, 9వ రోజు అంటే చివరి రోజుని ఏమని పిలుస్తారు, మొదటి రోజుని ఏమని పిలుస్తారు, అలాగా ఆ 9 రోజులు బతుకమ్మ పండుగ అనేటటువంటిది ఆ 9 రోజుల నైవేద్యాల్ని, ఆ 9 రోజుల పేర్లని కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని, 2వ రోజు అటుకుల బతుకమ్మ అని, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, 4వ రోజు నానే బియ్యం బతుకమ్మ అనేసి, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ అనేసి ఇలా 9 రోజులు బతుకమ్మ నైవేద్యాల్ని సమర్పించటం జరుగుతుంది. క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగని తెలంగాణ రాష్ట్ర పండుగగా ఎప్పుడు గుర్తించింది? ఎప్పుడు? 2014వ సంవత్సరంలో. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి. ఈ సిపాయిల తిరుగుబాటు ఆంగ్లేయ అనుకూల రాజ్యమైనటువంటి ఈ నిజాం రాజ్యంలో కూడా ప్రకంపనలు సృష్టించింది. మనం చూస్తే బ్రిటిషర్లు మన దేశాన్ని ఆక్రమించి తమ యొక్క పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. వాళ్ళ పట్ల భారతీయుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి వల్ల 1857లో సిపాయి తిరుగుబాటు అన్నటువంటిది జరిగింది. ఇది మొదటగా ఉత్తరంలో ఉన్నటువంటి మీరట్ నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాలకి వ్యాపించింది. అయితే మనం చూస్తే క్రీస్తు శకం 1798వ సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నారు. అలా చేసుకున్న తర్వాత హైదరాబాద్ రాజ్యంలో కూడా బ్రిటిష్ వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. మనకి 1839లో వహాబీ ఉద్యమం కానివ్వండి, అలాగే బీరార్ ఒప్పందం, వీటిలో అప్పటికల్లా చాలా అసంతృప్తి అనేటటువంటిది పెరుగుతూ వచ్చింది. 1857 తిరుగుబాటు సందర్భంలో హైదరాబాద్ నగరంలో మసీదు గోడల మీద పోస్టర్లు అతికించి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలి అన్నట్టుగా ప్రబోధించటం జరిగింది. అంతేకాకుండా తిరగబడాలి అంటూ మౌల్వీ ఇబ్రహీం నేరుగా ప్రజల్ని కూడా కోరారు. దానికి సంబంధించి మక్కా మసీద్లో సమావేశమైన ముస్లింలందరికీ పిలుపునివ్వటం జరిగింది. అయితే సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయుల సహాయార్థం దివాన్ సాలార్ జంగ్ ఈయన హైదరాబాద్ కంటింజెంట్కి చెందినటువంటి 2 దళాల్ని ఉత్తర భారతదేశానికి పంపించారు. జమేదార్ అమీర్ ఖాన్ అలాగే డఫేదార్ మీర్ ఫైదా అలీ నాయకత్వంలో వెళ్ళినటువంటి ఈ 2 దళాలు ఔరంగాబాద్ సమీపంలో ఎదురు తిరిగి తిరుగుబాటు చేయటం జరిగింది. కెప్టెన్ అబ్బాట్ అనేటటువంటి బ్రిటిష్ సైనికాధికారిని మీర్ ఫైదా అలీ కాల్చి చంపటానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
దాంతో అతన్ని బ్రిటిషర్లు ఉరితీయటం జరిగింది. అమీర్ ఖాన్ ఇతర సైనికులకి శిక్ష విధించారు. దాంతో ఔరంగాబాద్ తిరుగుబాటు అనేది ఆగిపోయింది. అదే సమయంలో జమేదార్ చీదా ఖాన్ నాయకత్వంలో కౌండ్ అశ్వికులు ఆంగ్లేయుల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. హైదరాబాద్లో అలజడి రేపాలి అనేటటువంటి ఉద్దేశంతో చీదా ఖాన్ హైదరాబాద్కి చేరుకోగా సాలార్ జంగ్ అతన్ని బంధించి 1857వ సంవత్సరం జూలై 17వ తేదీన బ్రిటిష్ రెసిడెంట్కి అప్పగించటం జరిగింది. చీదా ఖాన్ నిర్బంధానికి వ్యతిరేకంగా మక్కా మసీద్లో పెద్ద సభ కూడా జరిగింది. అయితే చీదా ఖాన్ విడుదల కోరుతూ మౌల్వీలని నిజాం దగ్గరికి పంపాలి అన్నట్టుగా ఈ సభలో తీర్మానించారు. ఒకవేళ నిజాం అంగీకరించకపోతే హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేయాలి అన్నట్టుగా కూడా నిర్ణయించటం జరిగింది. ఇవి కాకుండా మనం చూస్తే షోరాపూర్ సంస్థానాధీశుడైనటువంటి వెంకటప్ప నాయక్ ఇతను తన యొక్క రాయబారి అయినటువంటి సుంకేశ్వర్ని మహారాష్ట్ర తిరుగుబాటుదారుడైనటువంటి నానాసాహెబ్ దగ్గరికి పంపించి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మంతనాలు జరిపారు. ఖమర్ అలీ అనేటటువంటి జమేదార్ సహాయంతో పెద్ద సైన్యాన్ని మందుగుండు సామాగ్రిని సమకూర్చుకున్నాడు. 1858వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన ఆంగ్లేయులతో పోరాడి ఓడిపోయి ఈయన పారిపోయాడు. కర్ణాటక ప్రాంతంలో కోటప్పల్ కొండ జమీందార్ అయినటువంటి భీమ్రావ్ దేశాయ్ ఈయన కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మరణించారు. అలాగే పాలమూరు జిల్లా అంటే మహబూబ్ నగర్ జిల్లాకి చెందినటువంటి కులకర్ణి నరసింగరావు అనేటటువంటి జమీందారు నానాసాహెబ్ ప్రోత్సాహంతో ఈ బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళతో జరిగినటువంటి యుద్ధంలో మరణించటం జరిగింది. అలాగే ఔరంగాబాద్ జిల్లాలో మనం చూస్తే బిల్లులు ఎవరు? గిరిజనులు. బిల్లులు అనేటటువంటి వీళ్ళు సియాజీ నాయక్ అనేటటువంటి అతని నాయకత్వంలో విజాపూర్ దేశపాండ్య, గోవింద్ కాశీరాజ్ ఈయన యొక్క ప్రోత్సాహంతో బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేశారు. వీళ్ళు మాత్రమే కాకుండా గోండులు, రోహిల్లాలు వీళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడటం జరిగింది. మనం చూస్తే 1857 తిరుగుబాటు అణిచివేతలో తమకు అన్ని విధాలుగా సహకరించినటువంటి నిజాం అఫ్జలుద్దౌలాకి బ్రిటిష్ వైస్రాయ్ అయినటువంటి కానింగ్ బ్రిటిష్ ప్రభుత్వం తరపున స్టార్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బిరుదునిచ్చి సత్కరించటం జరిగింది. అయితే నిజాం నాణేల మీద మొఘల్ చక్రవర్తి పేరు లేకుండా పూర్తిగా నిజాం నవాబు పేరుతోనే ముద్రించుకునేటటువంటి అవకాశాన్ని కూడా బ్రిటిష్ వైస్రాయ్ అయినటువంటి కానింగ్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 1857 సిపాయిల తిరుగుబాటు, హైదరాబాద్ సంస్థానంలో పరిస్థితులు అన్నప్పుడు మనకి వీటన్నింటి గురించి తెలియాలి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చట్టాన్ని ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశ ఎగువ సభ ఆమోదించింది? ఏ దేశం? నెదర్లాండ్స్. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి ద్రవ్యోల్బణానికి సంబంధించి. అందులో భాగంగా పాకుతున్న ద్రవ్యోల్బణం, నడుస్తున్న ద్రవ్యోల్బణం, అలాగే పరిగెత్తే ద్రవ్యోల్బణం, దూకుతున్న ద్రవ్యోల్బణం వీటికి సంబంధించి డెఫినేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ 1, 2, 3, 4లో దీని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.